హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ thumbnailలో చూసారు హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేసి. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే టాపిక్ గురించి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలానే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఫ్రెండ్స్ మీరే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను ఫ్రెండ్స్. ఓకే, టాపిక్‌లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదన్నా ఒక వీడియో చేసేటప్పుడు కంటెంట్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ కంటెంట్ ఉంటే మన ఛానల్లోకి వచ్చిన వ్యూవర్ ఎప్పుడైనా కానీ వచ్చిన వ్యూవరు మన కంటెంట్ నచ్చితే గిన సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే మన ఛానల్లోకి వచ్చిన వ్యూవర్ ఫస్ట్ వ్యూస్ పెంచుకోవాలి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత వ్యూస్ పెరిగితే ఒక 1000 వ్యూస్ ఉంటే 1000 వ్యూస్‌లో మన ఛానల్ నచ్చి, మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబర్‌గా మారే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా ఒక వీడియో చేసే ముందు వ్యూస్‌ని పెంచుకోవాలి. వ్యూస్‌ని పెంచుకోగలిగితే గిన మనకి సబ్స్క్రైబర్ అయితే గిన పెరిగే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వ్యూసే లేకుండా 1, 2 వ్యూస్ వచ్చి లేదా 100 వ్యూస్ వచ్చి దాంట్లో సబ్స్క్రైబర్ కావాలి అంటే గిన ఎక్కడవుతారో చెప్పండి? 1000 సబ్స్క్రైబ్ రావాలంటే గిన కొంతమంది మనకి వ్యూవర్స్ ఎక్కువ శాతం ఉంటే గిన 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ శాతం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలానే చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఏదన్నా వీడియో అప్లోడ్ చేయంగానే ఏది పడితే అది కంటెంట్ లేకుండా ఎలా పడితే అలా వీడియో చేస్తూ పోతుంటారనమాట. అలా వీడియోస్ చూస్తూ వెళ్ళిపోతారు అంతే ఆడియన్స్. సో అందులో నిలబడి ఏదైనా టాపిక్ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పినట్లు టాపిక్ మనం ఏమి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితేనే కదా మన ఛానల్ లాస్ట్ దాకా చూడగలుగుతారు. అలా లాస్ట్ దాకా మనం హోల్డ్ చేయగలిగితే వ్యూవర్‌కి నచ్చితే గిన మనకి సబ్స్క్రైబర్‌గా యాడ్ అవుతాడనమాట. సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతాడు. అలానే ఇప్పుడు 2024లో వచ్చిన అప్డేట్ ప్రకారం షార్ట్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే షార్ట్స్ మరి చేయాల్సిందే ఇది యాక్చువల్లీ. ఏదన్నా లాంగ్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో నువ్వు చేయాలి అనుకుంటే ఆ వీడియోలోనే అదే ఇన్ఫర్మేషన్‌నే నువ్వు షార్ట్స్‌లో కొంచెం కన్వర్ట్ చేసి షార్ట్స్‌లో పెట్టి ఫస్ట్ షార్ట్స్‌లో వ్యూస్ పెంచుకోవాలి. ఆ వ్యూస్ పెరిగిన తర్వాత మన వ్యూవరు ఈ షార్ట్స్‌లో ఇలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఫుల్ వీడియో చూద్దామని ఫుల్ వీడియోలోకి వచ్చిన తర్వాత ఫుల్ వీడియో చూస్తూ సబ్స్క్రైబర్‌గా అయినాడే అంటే గిన అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలా అంటే లాంగ్ వీడియోకి అడిక్ట్ అయిన వ్యూవరు మన ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ ఉందంటే ప్రతి వీడియోలో చూస్తాడనమాట. లేకుండా నువ్వు షార్ట్స్‌లో ఏది పడితే అది చేసి సబ్స్క్రైబ్ తెచ్చుకొనేసి ఇక్కడ ఆహ్, లాంగ్ వీడియోలో నువ్వు ఇన్ఫర్మేషన్ వేరేది ఇస్తే వచ్చినా కూడా షార్ట్స్ చూస్తారు కానీ లాంగ్ వీడియో అయితే చూడరు కదా! సో నీకు ఓన్లీ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెరుగుతది. బట్ వాచ్ టైమ్ అయితే రాదు కదా! సో ఎప్పుడైనా గానీ మానిటైజేషన్ ప్లస్ సబ్స్క్రైబ్ 2 కావాలి అంటే లాంగ్ వీడియో ద్వారా సబ్స్క్రైబరు రావాలి. అలానే వాచ్ టైమ్ కూడా రావాలి. 2 తెచ్చుకోగలిగితే గిన మన ఛానల్ ఇంప్రూవ్ ఉంటుందనమాట. సో ఫస్ట్ 1000 సబ్స్క్రైబ్స్ మనం ఎలా తెచ్చుకోవాలంటే ప్రతిరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేస్తూ పోతుండాలనమాట. చేసిన ఫస్ట్ వీడియోకే మనకి 1000 సబ్స్క్రైబ్ అంటే రావు. ఎవరో సెలబ్రిటీస్ అప్లోడ్ చేయంగానే ఒక వీడియో పోస్ట్ చేయగానే వాళ్ళకి లక్షల్లో వ్యూస్, కోట్లలో వ్యూస్, మంచి సబ్స్క్రైబర్ వస్తాయన్నమాట. బట్ మనం అంత సెలబ్రిటీస్ అయితే కాదు కదా! నార్మల్ పీపుల్స్. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నచ్చితేనే 10 మంది మన వీడియో చూస్తారు. ఆ 10 మంది వీడియో చూసి దాంట్లో 1 లేదా 2 సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆ 10 మందికి నచ్చేలాగా మనం వీడియో చేయాలి. అలా లాంగ్ వీడియో చేయండి. లాంగ్ వీడియో ద్వారా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఇదే వీడియోలో మనం కన్వర్ట్ చేసి ఒక షార్ట్‌గా కన్వర్ట్ చేయనమాట. షార్ట్‌గా కన్వర్ట్ చేసి ఆ షార్ట్ అప్లోడ్ చేయాలి. దాంట్లో వ్యూస్ పెరిగి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఫలానా అది నచ్చింది. సో పూర్తి వీడియో చూద్దామనేసి మన వీడియోలో క్లిక్ చేసి పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే గిన అది మనకి ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా గానీ అంతే. ఏదన్నా వీడియో చేయండి మీరు. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయండి. కంటెంట్ ఉండే వీడియో అప్లోడ్ చేయండి. ఏది పడితే అది చేయొద్దండి. అలానే ఒక షార్ట్ 1 డే వీడియో, 1 డే షార్ట్. అదే వీడియోకి సంబంధించినదే మీరు షార్ట్ కింద కన్వర్ట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు ఓహ్! ఏదో ఇన్ఫర్మేషన్ కొద్దిగా చెప్తున్నారు అనేసి మన ఛానల్‌లోకొచ్చి మన ఛానల్‌లో పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇలా చేయండి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబ్ అయితే మాత్రం తొందరగా పెరుగుతాయి. అలానే వాచ్ టైమ్ కూడా పెరుగుతది.
సో అందుకే అంటున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కానీ మనము కంటెంట్ మీద బేస్ చేసుకుంటూ పోతే ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం అనమాట. అట్ ఏ టైం సక్సెస్ కావాలంటే మనం పెద్ద సెలబ్రిటీస్ అయితే కాదు కదా. అలానే ఇంకొక విషయం, చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఛానల్ పెట్టాము, 3 మంత్స్ అయింది, 50 వీడియోస్ పెట్టాను, 100 వీడియోస్ పెట్టాను, నో వ్యూస్, అలానే సబ్స్క్రైబ్ రాలేదు అనేసి చాలామంది డిసప్పాయింటెడ్ అవుతుంటారు అనమాట. ఏ రోజు మనం ఒక ఫీల్డ్లోకి వెళితే ఆ ఫీల్డ్లో అట్ ఏ టైం సక్సెస్ అయితే కాము, టైం పడుతుంది. టైం తీసుకుంటుంది కాబట్టి అది లేట్గా పోయేదే ఎప్పుడైనా కానీ రీచ్ ఉంటుంది అనమాట. మనం అట్ ఏ టైం ఒకేసారి ఇది పెద్దలు అయిపోవాలంటే అయిపోదు. సో 1000 సబ్స్క్రైబ్ అయినా, 4000 వాచ్ టైం అయినా, లేదా ఏదైనా కానీ యూట్యూబ్లో మీరు సాధించాలంటే కొంచెం టైం పడుతుంది. నీకంటూ కొంతమంది ఆడియన్స్ రావాలంటే టైం పడుతుంది. ఓపికగా ఉండండి. ప్రతిరోజు ఒక వీడియో అయితే మాత్రం కంటెంట్ ఉండే వీడియో అప్లోడ్ చేయండి. అలానే షార్ట్ కూడా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబ్ అయితే కానీ తెచ్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.